మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు ఎమ్మెల్యే పదవి ఉండబట్టే ఆలోచించా, ఇప్పుడు మనల్ని ఆపేటోడు లేడంటూ రచ్చిపోయారు. ఇక ఒక్కొక్కడిని ఆడుకుంటారని వేట మొదలైందన్నారు. కేసీఆర్ తాను ఒకే కార్తెలోనే పుట్టామని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని సవాలు చేశారు. కానీ ఎవరూ నిరూపించలేదన్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టే సమస్య లేదన్నారు. తనకు 55 సంవత్సరాలు, ఇంకా తనను ఏం చేస్తారని ప్రశ్నించారు శంకర్ నాయక్. చూపెడతా, సత్తా చూపెడతా కొడుకులారా, ఎవడేం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం, చూద్దాం. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది, చూద్దాం ఏం చేయాలో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాండి, ఎలా చేయాలి, సినిమా ఏంది కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తెలో పుట్టిన బిడ్డ, ఆధార్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చింది. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు, కళ్ళ ధైర్యం ఉండాలి. నేను వేదిక పైన ఉన్న నాయకులకు చెప్తున్నా, దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని అందరినీ మీరు చాలా అద్భుతంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఇక్కడే వస్తుంది, వాడే వెనకాలే గసగస ఆపే శక్తి కూడా నా కొడుక్కి లేదు, నేను చెప్తున్నా. ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్ లో అందరికీ తెలుసు. కాబట్టి మొన్ననే ఒక స్ట్రోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా గుండె ఇటు అటు అంటాను. మీ వల్ల కాకుండా చెప్పండి, నేను తెలుసు. కాసిం కోసం ఎన్ని వచ్చినా డిఎస్పీ ఏమన్నాడు, అయ్యా ఒక 10 నిమిషాలు ఇవ్వండి, ముట్టుకో అని చెప్పిన. నేను ముట్టుకో, కాసిం ముట్టుకో, చూద్దాం నీ సంగతి ఏందో. ఎవ్వడు ఇవాళ పోలీసు గాని అధికారులు గాని మనమంటే భయపడతారు, వాళ్ళంటే భయపడరు, గుర్తుపెట్టుకోండి. ఇలా కరెంటు మొదలైంది, కరెంటు పోతుంది. ఇలా 4-5 గంటలకు 3 గంటలకే కరెంటు పోయింది. అరే ఏమైందని చెప్పి లేచి చూస్తే కరెంట్ లేదు. ఇవాళ మొదలైంది. మీకు అయ్యప్పకు పుట్టి ఉంటే, శంకర్ నాయక్ తప్పు చేసి ఉంటే, నేను నడి సెంటర్లో నడి బొడ్డుల నెహ్రూ సెంటర్ కాడ నిరూపించండి, నేను సిద్ధంగా ఉంటా అని చెప్పిన. ఏ నా కొడుకు రాలే, బదనాం చేశారు కావాలని చెప్పేసి. కొంతమంది బదనాం చేశారు, కొంతమంది మోసం ధైర్యంగా ఉండాలి. నడుస్తుంది, మనకు అడ్డే లేదు, ఆపిటోడే లేదు, వాడే వనకాలే గసగస తప్ప పోవాలి. కాబట్టి ఏదో పోలీసు వాళ్ళు వినరనో, లేకుంటే అధికారులు వినరనో. ఎవరు వినరండి, ఎందుకు వినరు? 90 రోజుల తర్వాత ఇక ఉంటది ఇక సినిమా. నేను ఒకటే ఈ సభాముఖంగా ఒకటి చెప్పదలుచుకున్న మా నాయకులకు అందరికీ, మనం ఎవరి తెరువు పోవద్దు, మన తెరువు వస్తే వదిలిపెట్టవద్దు. ఇదే సిస్టమ్ మనది, ఇది సిస్టమ్. ఎప్పుడు ఫోన్ చేసినా, గతంలో ఎలాగైతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇటాచీలు పెడితే ఎప్పుడైతే ఫోన్ చేస్తే వచ్చానో అంతకంటే వేగంగా వస్తా. అప్పుడు నాకు కొంచెం పరిధి ఉండేది. అప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా అరే మనం అవకతవకలు చేస్తే మన అరే ఎమ్మెల్యేది ఇలా పవర్ ఉన్నదని చెప్పేసి చేస్తానని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు నన్ను